హృదయపూర్వక శుభాభివందనాలు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నెహెమ్యా అనే ఒక ఆయన ఉన్నాడు. ఆయన హృదయంలో ఒక భారాన్ని దేవుడు పెట్టి ఉంటున్నాడు. ఏమిటి ఆ భారం అనంటే, తన యొక్క బంధువులు ఆ యొక్క నెహెమ్యా దగ్గరకు వచ్చినప్పుడు యెరూషలేము యొక్క క్షేమ సమాచారాన్ని తెలుసుకుంటాడు. ఎప్పుడైతే యెరూషలేము యొక్క పరిస్థితి బాగోలేదని విన్నాడో, ఈ యొక్క నెహెమ్యా ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. యెరూషలేము యొక్క ప్రాకారాలు కూలిపోయిన వార్త విన్నాడు. ఎప్పుడైతే ఆ వార్త విన్నాడో, తిరిగి ఆ యొక్క యెరూషలేము గోడల్ని కట్టడానికి, ఆ గుమ్మాల్ని తిరిగి నిలబెట్టడానికి ఈ యొక్క నెహెమ్యా పూనుకొని ఆ యొక్క యెరూషలేము దేవాలయం దగ్గరికి వెళ్ళి ఉంటున్నాడు. ఈ దినాన్న యెరూషలేము యొక్క గుమ్మాలు మీ ముందు ఉంచాలని ఇష్టపడతా ఉన్నాను. వాస్తవానికి 12 గుమ్మాలు యెరూషలేముకు ఉన్నాయి, కానీ 10 గుమ్మాలు నెహెమ్యా తిరిగి కడతాడు. ఈ యొక్క 10 గుమ్మాలు నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయంలో మనం స్పష్టంగా చూస్తూ ఉంటాం. దయచేసి గమనించండి, ఈ యొక్క ప్రతి గుమ్మము మన యొక్క ఆత్మీయ జీవితానికి చాలా దగ్గరగా ఉంటా ఉంది. ఒక్కొక్క గుమ్మం గురించి మీకు చెప్పి మీ ముందుకు తీసుకొని వెళ్ళాలని ఇష్టపడతా ఉన్నాను. దయచేసి ఈ మ్యాప్ చాలా జాగ్రత్తగా గమనించండి. ఫస్ట్ గేట్ ఏంటంటే షీప్ గేట్, దాన్నే గొర్రెల గుమ్మము. రెండో గేట్ అంటే ఫిష్ గేట్, దాన్ని మత్స్యపు గుమ్మము. మూడో గుమ్మం ఏంటంటే ఓల్డ్ గేట్, దాన్నే పాత గుమ్మము. నాలుగో గుమ్మం ఏంటంటే వ్యాలీ గేట్, లోయ ద్వారము. ఐదో గుమ్మం ఏంటంటే డంగ్ గేట్, అంటే పెంట ద్వారము. ఆరో గుమ్మం ఏంటంటే ఫౌంటైన్ గేట్, దార గుమ్మము. ఏడో గుమ్మం ఏంటంటే వాటర్ గేట్, నీటి గుమ్మము. ఎనిమిదవ గుమ్మం ఏంటంటే గుర్రల గుమ్మము, ఆ యొక్క హార్స్ గేట్. తొమ్మిదవది ఏంటంటే ఈస్ట్ గేట్, తూర్పు ద్వారము. 10వది ఏంటంటే మిప్కాదు ద్వారము, దాన్నే ఇన్స్పెక్షన్ గేట్ అని అంటారు. క్రైస్తవ సంగమా, ప్రతి గుమ్మము మన యొక్క ఆత్మీయ జీవితానికి చాలా దగ్గరగా ఉంటుందండి. ఒక్కొక్క గుమ్మం గురించి తెలుసుకుంటే ఈ దినాన నిజంగా దేవుడు ఇంత ప్రత్యేకమైన రీతిలో ఆ యొక్క యెరూషలేము దేవాలయాన్ని కట్టారా అని అనిపిస్తుంది. మొదటి గుమ్మము గొర్రెల గుమ్మము. నెహెమ్యా గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనాన్ని దయచేసి ఒకసారి చదువుకుందాం. ప్రధాన యాజకుడైన ఎల్యాషీబును అతని సహోదరులను యాజకులను లేచి గొర్రెల గుమ్మమును కట్టి ప్రతిష్ఠించి తలుపులు నిలిపిరి. దయచేసి గమనించండి, ఈ మొదటి గుమ్మము ఎవరు కట్టారు? యాజకులు కట్టారు. దాని పేరేంటంటే గొర్రెల గుమ్మము. వాస్తవానికి ఈ గుమ్మం ద్వారా జంతువులను బలి ఇచ్చుటకు తెచ్చేవారట. ఇది పవిత్రమైనదని నమోదు చేయబడింది. ఈ యొక్క గుమ్మము గొర్రె పిల్లైన ప్రభువునకు గుర్తు చేస్తా ఉంది. ఈ గుమ్మముతోనే ప్రారంభించారు పని, ఈ గుమ్మంతోనే ముగించారు. అనగా యేసు ప్రభువారు అల్ఫాయు మరియు ఓమేగా అని గుర్తుగా మనకి కనిపిస్తా ఉంది. మొదటి గుమ్మము గొర్రెల గుమ్మము. ఈ యొక్క గుమ్మము గుండా ఎవరు వెళ్తారంటే యాజకులు గొర్రెలను తీసుకొని వెళ్ళి దాన్ని బలిచ్చేవారు. ఆ యొక్క గొర్రెల గుమ్మం ద్వారా. ఈ యొక్క గొర్రెల గుమ్మం దేనికి సాదృశ్యంగా ఉందంటే రక్షణకి సాదృశ్యంగా ఉంది. ప్రతి భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తి ఈ యొక్క గుమ్మం గుండా వెళ్ళవలసిందే. ఏమిటి ఆ గుమ్మం అంటే రక్షణ అనే అనుభవాన్ని ప్రతి విశ్వాసి పొందుకోవాలి. నేను దేవుని మందిరానికి వెళ్తున్నాను కదా, దేవుని యొక్క సన్నిధిలో ఉంటున్నాను కదా, పాటలు పాడుతున్నాను కదా, ప్రార్థన చేస్తున్నాను కదా, దేవుని యొక్క వాక్యం చదువుకుంటున్నాను కదా అని అనుకున్నంత మాత్రాన రక్షణ నీకు రాదు. రక్షణ రావాలంటే నువ్వు దేవుని యొక్క సన్నిధిలో నీ స్థితి యావత్తు ఒప్పుకోవాలి. చాలా సందర్భాల్లో మనం ఏం చేస్తామంటే మనసులో ఒప్పుకుంటాం. దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది కదా, నీ నోటుతో నీ ఒప్పుకునే ఎడలా. ఎప్పుడైతే మనం నోటుతో ఒప్పుకుంటామో, ఎందుకు నోటుతో ఒప్పుకోవాలంటే ఒకే ఒక కారణం అండి. చాలా సందర్భాల్లో మనం మోకాళ్ళు వేసి ఏదైనా కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, ప్రభువా నన్ను క్షమించయ్యా, నేను తప్పు చేశానయ్యా, నేను ఇలాంటి పాపం చేశానయ్యా, ఇలాంటి పనులు చేశానయ్యా అని మన మనసులో మనం ఒప్పేసుకుంటాం. కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తాం కదా, నోటుతో మనం ఒప్పుకోవాలట. ఎందుకు నోటుతో ఒప్పుకోవాలంటే నువ్వు మోకరించిన ప్రతిసారి దేవుడు నీ కుడి ప్రక్కన ఉంటాడు. ఆన్ యువర్ రైట్ సైడ్ గాడ్ విల్ బి సీటెడ్. నువ్వు మోకరించిన ప్రతిసారి నీ ఎదురుగుండా ఎవరుంటారో తెలుసా? సాతాను ఉంటాడు, అపవాది.
వాడు నీ చుట్టూ కాచుకొని ఉంటాడు. ఎప్పుడైతే దేవుడు దిగొచ్చాడో నీ పక్కకి, నువ్వు ఒప్పుకుంటున్నావు, మనసులో ఒప్పుకుంటున్నావు, కానీ నోటుతో ఒప్పుకోవట్లేదు. ఎందుకు నోటుతో ఒప్పుకోవాలంటే నీ ఎదుర్కొన్న అపవాది వినాలి. ఏమిటి వినాలంటే, అయ్యా నేను ఒక్కనప్పుడు తప్పు చేశానయ్యా, పాపం చేశానయ్యా, నీకు వ్యతిరేకంగా నేను బ్రతికానయ్యా, కానీ ఇప్పుడైతే నేను ఇక మీదట ఆ తప్పు చేయను అని నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఒప్పుకుంటావో అది ఎవరు వినాలంటే అపవాది వినాలి. క్రైస్తవ సంగమా, ప్రియ దేవుని బిడ్డ, అన్లెస్ అండ్ అంటిల్ యు కన్ఫెస్ విత్ యువర్ మౌత్, నీ నోటుతో నువ్వు ఒప్పుకొనే ఎడల నీకు రక్షణ అనేది రాదు. నువ్వు రక్షింపబడాలంటే, ఈ గొర్రెల గుమ్మం గుండా వెళ్ళాలంటే, నీ జీవితంలో ఏం చేయాలంటే దేవుని యొక్క సన్నిధిలో నీ స్థితి యావత్తు ఒప్పుకోవాలి. రెండవ గుమ్మం దయచేసి చూద్దామా? అదే నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయము 3వ వచనాన్ని దయచేసి చదువుదాం. మత్స్యపు గుమ్మమును. ఏం గుమ్మం అంటండి? మత్స్యపు గుమ్మము. దాన్నే ఫిష్ గేట్ అని అంటారు. ఈ యొక్క గుమ్మం దేనికి సాదృశ్యంగా ఉందంటే సాక్ష్యానికి గుర్తుగా ఉంటా ఉంది. క్రైస్తవ సంగమా, ప్రియ దేవుని బిడ్డ, ఈ యొక్క గుమ్మము రక్షణ వ్యవస్థకి దగ్గరగా ఉంటా ఉంది. అక్కడ సైనికులు ఆలయానికి రక్షణగా ఉంటా ఉన్నారు. ఈ గుమ్మము కీలకమైన ప్రవేశ ద్వారము. ద ఫిష్ గేట్ ఈస్ ద ప్రామినెంట్ గేట్. యెరూషలేము దేవాలయానికి ఈ యొక్క మత్స్యపు గుమ్మము చాలా ప్రాముఖ్యమైన గుమ్మము. క్రైస్తవ సంగమా, ప్రియ దేవుని బిడ్డ, ఆత్మీయ పాఠం ఏంటంటే రక్షింపబడిన ప్రతి వ్యక్తి దేవుని కొరకు సాక్షిగా ఉండాలి. ఒకవేళ నువ్వు సాక్షిగా లేనట్లయితే నువ్వు సంపూర్తిగా దేవుణ్ణి అంగీకరించలేని వ్యక్తిగా ఉంటావు. మొదటిది నువ్వు రక్షింపబడాలి, రెండవది నువ్వు సాక్షిగా ఉండాలి. మూడో గుమ్మము 3వ అధ్యాయము 6వ వచనాన్ని దయచేసి చదువుదామా? పాత గుమ్మమును. ఏ గుమ్మం అంటండి ఇది? పాత గుమ్మము. ఈ యొక్క గుమ్మానికి సాదృశ్యంగా ఏంటుందంటే, పాత గుమ్మం అంటే ఓల్డ్ గేట్. ఈ గుమ్మము బలమైన పునాదిగా గుర్తుగా ఉంటా ఉంది. రక్షింపబడి దేవుని యొక్క సన్నిధిలో ఎదుగుతున్న నీవు చాలా సందర్భాల్లో వెనక్కి జారిపోయే ఆస్కారాలు ఉన్నాయి. ఒకవేళ ఆత్మీయంగా నువ్వు పడిపోతే ఏ వ్యక్తి నీతిగా నిలబడలేడండి. ఎందుకంటే సాతాను అనే అపవాది ఎప్పుడు మనల్ని శోధిస్తూనే ఉంటుంది. ఏదో ఒక విధంగా మనల్ని దేవుని సన్నిధిలోంచి వైదొలగాలని వాడు నిత్యము ప్రయత్నం చేస్తాము. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం దయచేసి చూద్దామా? ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయము 16వ వచనం దయచేసి చూద్దామా? ఒక్క మాట. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గములో నిలిచి చూడుడి, పురాతన మార్గముల గురించి విచారించుడి, మేలు కలిగిన మార్గము ఏదో అని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. అయితే మేము అందులో నడుచుకొనమని చెప్పుచున్నారు. మూడో గుమ్మం ఏం గుమ్మము? ద ఓల్డ్ గేట్, పాత గుమ్మము. ఈ గుమ్మానికి ఏంటి సాదృశ్యంగా ఉందంటే, మన పాత జీవితాన్ని అనేక సార్లు మరలా తవ్వుకుంటా ఉంటాం. విడిచిపెట్టింది మరలా చెయ్యాలని ఆశపడతా ఉంటాం. క్రైస్తవ సంగమా, పాతది పోతేనే కానీ కొత్త ద్వారానికి మనం చేరలేము. దేవుని బిడ్డ, క్రైస్తవ సంఘం చాలా సార్లు రక్షింపబడ్డామంటాం, ప్రభు కొరకు సాక్షిగా ప్రభు బలలో చేయి వేస్తాం. మరలా ఏం చేస్తామంటే మరలా తిరిగి పాత స్థితికి వెళ్ళిపోతా ఉంటాం. ద ఓల్డ్ ప్యాటర్న్ ఆఫ్ అవర్ లైఫ్. పాత జీవితం జ్ఞాపకం వస్తుంది, పాత ఆచారాలు జ్ఞాపకం వస్తాయి, పాత అలవాట్లు జ్ఞాపకం వస్తాయి, పాత పద్ధతులు జ్ఞాపకం వస్తాయి. ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తుల నుంచి బానిస బ్రతుకుల నుంచి బయటకు వచ్చి పౌలు తేలు ప్రవహించే దేశానికి వెళుతుండగా వాళ్ళు అంటున్నారు కదా, పాత జ్ఞాపకం వస్తూ ఉన్నాయి. ఆ యొక్క ఐగుప్తు దేశంలో ఎలాంటి కాయగూరలు తినేవారో, ఎలాగ ఉండేవారో అవి జ్ఞాపకం వచ్చి మోషే మీద తిరగబడుతూ అంటున్నారు కదా, అయ్యా మేము ఐగుప్తులో ఉన్నప్పుడు ఇలాంటి ఆహారం తినేవారమే, ఇలాంటి ఉల్లిగడ్డలు తినేవాళ్ళమే, ఇలాంటి కాయగూరలు తినేవాళ్ళమే. అలాంటిది ఇక్కడికి వచ్చిన తర్వాత మా నోరు చచ్చిపోయింది, మా నోరు ఎండిపోతుంది, మాకు ఆహారము. ప్రతి ఆత్మీయ విశ్వాసి పాత జీవితాన్ని సాతాను ఎప్పుడు జ్ఞాపకం చేస్తామంటాడు. ఇంతకుముందు నువ్వు పూజలు చేయలేదా? ఇంతకుముందు మొక్కలేదా? ఇంతకుముందు పండగలకి ఇలాంటి పప్పలన్నీ చేయలేదా? ఇప్పుడేమి రక్షింపడితే ఏముంది? ఇంట్లో చేసుకోవడానికి మనమేమి బొమ్మ పెట్టడం లేదు, విగ్రహం పెట్టడం లేదు, పూజించడం లేదు, పర్వాలేదులే. ఎందుకంటే ఆ రోజున ఇరుగు పొరుగు వారికి పంచాలి కదా. క్రైస్తవ సంగమా, ప్రియ దేవుని బిడ్డ, ఇలా చెప్పుకుంటూ పోతే అనేక ఆచారాలు, పాత పద్ధతులు మనలో కనిపిస్తా ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డ, ప్రియ క్రైస్తవ సంగమా, ఒక్కసారి రక్షింపబడి మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని ప్రభు బలలో చేవేసే ప్రతి వ్యక్తి
దేవుని కొరకు నీతిగా బ్రతకాలి. దేవునికి స్తోత్రం. 4వ గుమ్మం దయచేసి చూద్దామా? అదే 3వ అధ్యాయం 13వ వచనం దయచేసి చదువుదాం. నెహెమీయా గ్రంథం 3వ అధ్యాయం 13వ. ద్వారమును. ఏ ద్వారం అంటండి? లోయ ద్వారం. దీన్ని ఇంగ్లీష్ లో వ్యాలీ గేట్ అని అంటారు. ఈ యొక్క ద్వారానికి మన యొక్క ఆత్మీయ జీవితానికి దేనికి సాదృశ్యంగా ఉందంటే వినయమునకు సాదృశ్యంగా ఉంది. ఈ లోయ ద్వారం నుండా పాడైపోయిన పనిని పరిశోధన చేసేవారట. ఈ యొక్క లోయ ద్వారము వినయమునకు గుర్తుగా ఉంది. ప్రతి క్రైస్తవుడు లోయ ద్వారము యొక్క అనుభవాన్ని మనం పొందవలసిందే. ప్రియ దేవుని బిడ్డ, ప్రియ క్రైస్తవ సంగమా, అన్లెస్ అండ్ అంటిల్ యు గో త్రూ ద వ్యాలీ గేట్, ఈ యొక్క లోయ ద్వారము గుండా వెళ్ళనిదే నీ జీవితంలో ఆశీర్వాదాలు పొందుకోలేవు. ఒక్క మాట చూసుకుందాం పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి. మొదటి పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5-6 వచనాలు దయచేసి చదువుదామా? చిన్నలారా, పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటి వాని ఎడల దీన మనసు అనే వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకునుడి. దేవుడు ఎవరిని ఎదిరిస్తాడటండి? అహంకారులను ఎదిరించి, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. ఎవరికి కృప అనుగ్రహిస్తాడట? దీనులకు కృప అనుగ్రహించును. దేవునికి స్తోత్రం. మీరేమనుకోకపోతే ఒక మాట తెగించి చెప్పాలని ఇష్టపడతా ఉన్నాను. ప్రస్తుత పరిస్థితి ఎలాగుందో తెలుసా మీకు? మీరేమనుకోకపోతే నన్ను అపార్థం చేసుకోకండి. ఈ మాట హృదయ భారముతో చెప్తా ఉన్నాను. దేవుని యొక్క సన్నిధిలో కన్నీరు కార్చి మాట చెప్తా ఉన్నాను. ఏదో అనుకోని చెప్పడం కాదు, కానీ ఈనాడు తల్లిదండ్రులు బిడ్డలతో మాట్లాడడానికి భయపడతా ఉన్నారు. ఉన్న మాట నేను చెప్తా ఉన్నానండి. తల్లిదండ్రులు బిడ్డలతో మాట్లాడడానికి భయపడతా ఉన్నారు. ఎందుకు భయపడుతున్నారంటే ఏమనంటే ఏం చేసుకుంటారో, ఆత్మహత్య చేసుకుంటారేమో అని భయముతో ఏమవుతుందంటే తల్లిదండ్రులు నేటి దినాల్లో బిడ్డలతో మాట్లాడడానికి భయపడతా ఉన్నారు. ఒకవేళ ఏదనంటే ఎక్కడికన్నా వెళ్ళిపోతాడేమో, ఏదనంటే ఆత్మహత్య చేసుకుంటుందేమో, ఏదనంటే ఏమైపోతే ఏ విషయం తాగుతుందో అనుకుని భయంతో ఈ దినాన్న ఏం చేస్తారంటే తల్లిదండ్రులు వారు నోరు మూసుకొని బిక్కులాడుతూ ఏమనకుండా వాడు ఏది చేసినా ఆమె ఏది చేసినా సరే మౌనం వహిస్తా ఉన్నారు. తల్లి ఒక మాట అనడం తప్ప? కన్ని పెంచి పేగులు తెంచుకొని రక్తాన్నంతా దారిపోసి ఆ తల్లి ఏదో ఒక మాట పొరపాటునంటే దానికి నువ్వు విషపు చూపా? అంత కక్ష నీకు? అర్ధరాత్రి మధ్యరాత్రి 1 గంటల సమయంలో ఆ యొక్క చిన్నప్పుడు నీకు జ్వరం వచ్చినప్పుడు భుజం మీద వేసుకొని రాత్రంతా హాస్పిటల్ ఉండి సెలైన్ ఎక్కిస్తూ నిన్ను నానా తంటాలు పడి పొద్దున్నే లేచి మళ్ళీ డ్యూటీలకు వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులు ఎంతగా నీ కొరకు బాధపడి ఈ దినాన్ని ప్రయోజకుడు చేస్తే నువ్వెవరు నాకు చెప్పేది అంటావా? ఇదేనా సంస్కారం నువ్వు నేర్చుకున్నది? ఇదేనా చదువు నువ్వు నేర్చుకున్నది? క్రైస్తవ సంగమా, ప్రియ దేవుని బిడ్డ, తల్లిదండ్రులు ఒక్క మాట అంటే నీ ఆయుష్ తగ్గిపోతుంది. జాగ్రత్త. కోరుండి కష్టాలు తెచ్చుకోవాలనుకుంటే నీ తల్లిని నీ తండ్రిని నువ్వు సన్మానించినప్పుడు నువ్వేమవుతుంటే దీర్ఘాయుష్యమంతుడవుతావు. ఒకవేళ తల్లిదండ్రుల మీద తిరగబడితే, ఒకవేళ తల్లిదండ్రుల మీద రెక్లెస్ గా మాట్లాడితే కూడా దేవుడు సహించడు. క్రైస్తవ సంగమా, ఎందుకు ఈ మాట భారంతో చెప్తామంటే నేటి దినాల్లో యవ్వన బిడ్డలు వారి చేతులారా వారి జీవితాన్ని వారి భవిష్యత్తు నాశనం చేసుకుంటా ఉన్నారు. ఒక్క మాట, దేవుడు ప్రతి దానికి లెక్క కట్టేవాడుగా ఉంటా ఉన్నాడు. క్రైస్తవ సంగమా, ఎవరైతే వినయముతో ఉంటారో ఆ మాట మరొకసారి చదువునన్నా, ఆ చివరి లైన్ ఒక్కసారి చదువు. వినయము గలవారి పట్లట దేవుడు ఎలాగ ఉంటాడు? దేవుడు అహంకారులను ఎదిరించి. ఎవరిని ఎదిరిస్తాడటండి? అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దీనులకు కృప అనుగ్రహించును. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు, దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద, ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండుడి. దేవునికి స్తోత్రం. ఎవరి చేతి కింద ఉండాలి? బలిష్టమైన దేవుని యొక్క హస్తంలో నువ్వు దీనుడిగా ఉంటే, నువ్వు అనుకున్ననే ఊహించుకున్ననే నువ్వు ఏది కోరుకోకుండానే దేవుడు అందరాన్ని ఎక్కించి కూర్చోబెడతారు. దేవునికి స్తోత్రం. 5వ గుమ్మము అదే 13వ వచనం చదివినానా? ఇదిగాక పెంట ద్వారం వరకు. ఇది కాక ఏ ద్వారం అంట? పెంట. వ్యర్థమైనవి పారవేసే గుమ్మము పట్టణం యొక్క ఆరోగ్యం గురించి
మన యొక్క జీవితంలో చూసుకున్నట్లయితే ఆత్మీయంగా మనం ఆరోగ్యంగా ఉండాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. మనలను పరిచే వాటిని వదులుకోవాలి, లేకుంటే మనలను నాశనము చేస్తాయి. ఇప్పుడు క్రైస్తవ సంగమా, ప్రియ దేవుని బిడ్డ, ఎప్పుడైతే నువ్వు వదులుకోకుండా ఇంకా దేవుని సన్నిధిలోనే దేవునిలో ఉంటూ కూడా పాత రోత జీవితాన్ని జీవించినట్లయితే దేవుడు ఎట్టి పరిస్థితుల్లో క్షమించే దేవుడు కాదు. కొరింథీయులు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 1వ వాక్యాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకు కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకొందము. ఏం చేసుకోవాలంటండి? మనము పవిత్రపరచుకోవాలి. ఇప్పుడు క్రైస్తవ సంగమా, ప్రయత్నం మీద అనేక సార్లు ఆత్మీయంగా ఎదుగుతున్న మన యొక్క జీవితంలో చాలా సందర్భాల్లో మన మీద చాలా బురద పడతా ఉంటుంది. కీర్తనకారుడు అంటాడు కదా, హిమము కంటే తెల్లగా. ఎందుకు అంత ప్రార్థన అంటున్నాడు? నీ ఆత్మను నాకు దూరం చేయకు. ఎందుకు ఆ మాట అంటున్నాడంటే, పాపము చేసిన వ్యక్తి ఏమైపోతాడంటే దేవునికి దూరంగా ఉంటాడు. ఆ యొక్క దేవునికి దూరంగా ఉన్నందు వలన చీకటి శక్తుల యొక్క ప్రభావం మన మీద పనిచేసి ఏం చేస్తామంటే, దుష్టుని అపవాది ఏది చెప్పితే అది చేయడానికి సిద్ధపడిపోతాం. ఇప్పుడు క్రైస్తవ సంగమా, ఆ పాతవి విడిచిపెట్టకపోతే, ఆ యొక్క నీలో ఉంటున్న ఆ యొక్క వేస్ట్ అది పోకపోతే దేవుని యొక్క హస్తంలో నీవు వాడబడలేవు. అందుకనే యోహాను రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో ఒక శ్రేష్టమైన మాట ఉంటుంది. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును సమస్త దుర్నీతి నుండి మనల్ని ఏం చేస్తాడంట? పవిత్రులుగా చేయను. క్రైస్తవ సంగమా, ప్రియ దేవుని బిడ్డ, దేవుని యొక్క సన్నిధిలో ఉంటున్న నా జీవితంలో ఈ యొక్క పెంట ద్వారము చాలా భయంకరమైన ద్వారము. ఆ యొక్క వేస్ట్ నువ్వు తీయకపోతే నీలోంచి ఎప్పటికప్పుడు శుద్ధి చేసుకోవాలి, ఎప్పటికప్పుడు కడుక్కోవాలి. ఆత్మీయంగా ఎదగాలంటే మన జీవితంలో ఆ పాపం మలినం ఉన్నట్లయితే దేవుని యొక్క ఆశీర్వాదాలు ఏమాత్రము. ప్రియ దేవుని బిడ్డ, ఆత్మీయంగా పడిన ప్రతి వ్యక్తి మరలా తిరిగి లేవాలి. దేవునికి స్తోత్రం. దట్ ఈస్ ద అల్టిమేట్ గోల్ ఆఫ్ యువర్ హెవెన్లీ ఫాదర్. నీ పరలోకపు తండ్రి యొక్క ఆశ అదే, యేసు ప్రభు వారి యొక్క ఆశ కూడా అదే. ఏమిటంటే నువ్వు పడిపోయిన స్థితిలోనే ఉండిపోవడానికి. 6వ గుమ్మం దయచేసి చదువుదామా? నెహెమీయా గ్రంథం 3వ అధ్యాయం 15వ వాక్యం దయచేసి ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అటు వెనుక ప్రదేశమునకు అధిపతి అయిన కొల్హోజీ కుమారుడైన షల్లూము దార యొక్క గుమ్మమును. ఏ గుమ్మం అంటండి? ఏ గుమ్మము? 6వ గుమ్మము. ఏ గుమ్మము? దారా గుమ్మము. ఈ యొక్క గుమ్మానికి దేనికి సాదృశ్యంగా ఉందంటే, ఈ యొక్క ఫౌంటైన్ గేట్ దేనికి సాదృశ్యంగా ఉందంటే ఆత్మీయంగా దాహమునకు గుర్తుగా మనకు కనిపిస్తూ ఉంది. ఈ గుమ్మము శుద్ధీకరణకు గుర్తుగా ఉంటా ఉంది. యేసు రక్తము ద్వారా మరియు వాక్యం ద్వారా కడుక్కోవాలి. నీరు త్రాగుట అనేది ఆత్మీయ దాహానికి గుర్తుగా ఉంటుంది. క్రైస్తవ సంగమా, ప్రియ దేవుని బిడ్డ, దేవుని కొరకు దాహం కలిగి ఉంటే, దేవుని కొరకు తపన కలిగి ఉంటే, నేను దేవుని మందిరానికి వెళ్ళాలి, దేవుని యొక్క సన్నిధిలో కనపడాలి, దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసుకోవాలి, కొద్దిసేపు సమయం దొరికింది కదా దేవుని యొక్క సన్నిధిలో ఉంటే అది నాకు ఆశీర్వాదము. అది కానీ నువ్వు తెలుసుకోగలిగితే పట్టాంత దీవెనని జీవితంలో చూస్తావు. దేవునికి స్తోత్రం. అనేక సార్లు అనేక జీవితంలో ఏమైపోతుందంటే, సమయం ఉండి కూడా బైబిల్ చదవడానికి ఇష్టపడం, సమయం ఉండి కూడా దేవుని యొక్క పనిలో నిమగ్నమం. కానీ క్రైస్తవ సంగమా, ప్రియ దేవుని బిడ్డ, క్రైస్తవ విశ్వాసి చేయవలసిన ప్రతి క్రైస్తవ విశ్వాసి చేయవలసిన ఏంటంటే దేవుని యొక్క పనిలో నిమగ్నం అయ్యే వారంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆ దాహము, ఆ తృష్ణ ఎప్పుడైతే మనలో ఉంటుందో దాన్ని బట్టి దేవుడు ఏం చేస్తాడు? మనకు ప్రతిఫలాలు ఇచ్చేవాడుగా ఉంటాడు. క్రైస్తవ సంగమా, ప్రియ దేవుని బిడ్డ, ఎంతమంది ఎన్ని విధాలుగా శోధించినా, ఎంతమంది వచ్చి నిన్ను డిస్టర్బ్ చేయాలన్నా ఖచ్చితంగా మొక్క మీద చెప్తావు, దిస్ ఈజ్ మై ప్రేయర్ టైం. I have to spend some time with my father, heavenly father. నా పరలోక తండ్రితో కొద్దిసేపు నేను గడపాలి కాబట్టి నేను ప్రార్థన చేసుకోవాలి. దయచేసి 1 గంట తర్వాత రా, 2 గంటల తర్వాత రా అనే మాట మొఖమాటం లేకుండా నువ్వు చెప్పినట్లయితే దాన్ని బట్టి దేవుడు నీకు ప్రతిఫలం ఇచ్చేవాడుగా ఉంటాడు. 7వది దయచేసి చూద్దామా? నెహెమీయా గ్రంథం 3వ అధ్యాయం
26వ వచనం దయచేసి చదువుదాం. ఒపేల్లోనున్న నెతినీలు తూర్పు వైపు నీటి గుమ్మము. నీటి గుమ్మము, దేవునికి స్తోత్రం. ఇదే గుమ్మము వాటర్ గేట్. ఈ గుమ్మాన్ని కట్టినట్టుగా మరమ్మతులు చేసినట్టుగా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నెహెమ్యా గ్రంథంలో కనపడదండి. కానీ దారా గుమ్మం పరిశుద్ధాత్మకి గుర్తుగా ఉంటే, నీటి గుమ్మము దేనికి గుర్తుగా ఉందంటే దేవుని యొక్క వాక్యానికి గుర్తుగా ఉంది. దేవునికి స్తోత్రం. దారా గుమ్మము పరిశుద్ధాత్మ గుర్తుగా ఉంటే, నీటి గుమ్మము దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యంగా ఉంది. ప్రియ క్రైస్తవ సంగమా, ప్రియ దేవుని బిడ్డ, ఎప్పుడైతే నువ్వు ప్రార్థనలో దేవుని యొక్క వాక్యంలో గడుపుతావో దేవుని యొక్క ఆశీర్వాదాలు ఉంటాయి. 8వ గుమ్మము 3వ అధ్యాయం 28వ వచనం దయచేసి చూద్దాం. గుర్రపు గుమ్మము. ఇదేం గుమ్మం అంటే గుర్రపు గుమ్మము. దేవునికి స్తోత్రం. ప్రతి క్రైస్తవ విశ్వాసి ఈ గుమ్మము గుండా వెళ్ళవలసిందే. గుర్రపు గుమ్మము ప్రతి క్రైస్తవుడు యుద్ధములో ఉన్నాడని గుర్తు చేస్తా ఉంది. ప్రతి క్రైస్తవుడు అపవాదితో యుద్ధము చేయుటకు ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. ప్రియ దేవుని బిడ్డ, ప్రియ క్రైస్తవ సంగమా, యూ షుడ్ బి ఆల్వేస్ రెడీ టు ఫైట్ ఇన్ ద బ్యాటిల్. ఆ యొక్క గుర్రపు గుమ్మము దేనికి సాదృశ్యం అంటే, నీవు నేను యుద్ధ భూమిలో ఒక సైనికుడిగా ఉన్నావు. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ ఒక శ్రేష్టమైన మాట అంటే, తిమోతికి రాసిన 2వ పత్రిక దయచేసి చూద్దామా. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె, క్రీస్తు యేసుని యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. సైనికుడు ఎవడు యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకొనిన వానిని సంతోష పెట్టవలెనని ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు. మరియు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమ ప్రకారం పోరాడుకుంటే వానికి కిరీటము దొరకదు. వాడికి ఏమి దొరకదటండి? కిరీటం. ప్రియ క్రైస్తవ సంగమా, ప్రియ దేవుని బిడ్డ, నిత్యము మనం పోరాడుతూనే ఉంటాం. ప్రతి దినము ప్రతి క్షణము లోపల అంతరంగంలో మన యొక్క జీవితంలో నిత్యము పోరాటమే. మన శరీరం ఏమో ఇది చెయ్యంటది, ఆత్మ ఏమో ఇది చెయ్యొద్దంటది. శరీరానికి ఆత్మకు ఎప్పుడు పోరాటం జరుగుతూనే ఉంటది. ఎప్పుడైతే ఆ శరీరాన్ని జయించి ఆత్మకు విజయం ఇస్తావో దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకుంటావు. 9వది గుమ్మము, అదే నెహెమ్యా గ్రంథము 3వ అధ్యాయం 29వ వచనం దయచేసి చదువుదామా. అతని ఆనుకొని తూర్పు ద్వారము. ఏం ద్వారం అంటండి? ఈస్ట్ గేట్. ఇది చాలా ప్రాముఖ్యమైన ద్వారము. యేసు ప్రభువు వారు యెరూషలేము దేవాలయానికి మట్ల ఆదివారం ఏ గుమ్మం గుండా వెళ్ళారంటే ఈ తూర్పు గుమ్మం గుండా వెళ్ళి ఉంటున్నారు. ఇప్పుడు క్రైస్తవ సంగమా, ప్రియ దేవుని బిడ్డ, ఈ తూర్పు గుమ్మము చాలా ప్రాముఖ్యమైనది. ప్రభు యొక్క రాకడకు సిద్ధపాటుకి గుర్తుగా ఉంటుంది. దీన్నే ఈ యొక్క ఈస్ట్ గేట్ ని మరొక పేరుంది, ఏంటంటే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ గోల్డెన్ గేట్. ఈ యొక్క గోల్డెన్ గేట్ అని పిలుస్తూ ఉంటారు. ఈ గుమ్మము ప్రభు రాకడికి సిద్ధపాటుగా ఉంటుంది. ప్రియ క్రైస్తవ సంగమా, ప్రియ దేవుని బిడ్డ, నేటి దినాల్లో ప్రభు రాకడ గురించి ఎక్కువ సూచనలు మనకు కనిపిస్తా ఉన్నాయండి. ఏదో ఖగోళంలో ఏదో జరుగుతుంది, లేదంటే పలానా చోట ఏదో జరుగుతుంది, అప్పుడే ప్రార్థన చేద్దాం, అప్పుడే సిద్ధపడదామని కాదు. కానీ ప్రతి క్రైస్తవుడు ప్రతి దినము ప్రతి క్షణము ప్రభు యొక్క రాకడ కొరకు సిద్ధపడవలసిందే. దేవునికి స్తోత్రం. ఎప్పుడు వస్తుందో తెలియదు ప్రభు రాకడ, కానీ సూచనలు అయితే జరిగిపోతా ఉన్నాయి. ఆల్మోస్ట్ ఆల్ సూచనలన్నీ నెరవేర్చబడిపోయినాయి. ఇంకా ప్రభు యొక్క రాకడకి అతి సమీపంగా ఉంది. యేసయ్య నేడో రేపు రాబోతా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ప్రియ క్రైస్తవ సంగమా, ఇంకా ఇది చేద్దామా అది చేద్దామా. అందుకని మత్తయి సువార్తలో యేసు ప్రభువు వారు అంటూ ఒక శ్రేష్టమైన మాట అంటాడు. పెళ్లి చేసుకునే వాళ్ళు ఎక్కువ మంది అయిపోతారట, ఇల్లు కట్టుకునే వారు ఎక్కువ మంది అయిపోతారట, ఎవరి పనిలో వారు నిమగ్నం ఏంటంట. దొంగ వచ్చినట్టుగా యేసు ప్రభు వారి యొక్క రాకడ ఉంటది. అది తండ్రికి కూడా తెలియదు, యేసు ప్రభు వారికి కూడా తెలియదు. ఎప్పుడు యేసయ్య వస్తాడో ఆయన రావడం మట్టుకు తథ్యం, అందులో ఎలాంటి సందేహము
లేదు. యేసయ్య వస్తాడు, ఎప్పుడు వస్తాడో ఏటో తెలియదు, కానీ ప్రతి దినం ఈ క్షణం ప్రభు నన్ను పిలిస్తే, దేవా నీ సన్నిధిలో ఎత్తబడ్డానికి నేను సిద్ధంగా ఉన్నాననే మాట నువ్వు క్రైస్తవుడిగా ధైర్యంగా చెప్పగలిగితే దానంత ఆశీర్వాదం మరొకటి లేదు. ప్రియ దేవుని బిడ్డ, గోల్డెన్ గేట్ లేదంటే ఈస్ట్ గేట్, తూర్పు ద్వారం గురించి మనకు చాలా స్పష్టంగా సెలవిస్తా ఉంది. ఈ తూర్పు ద్వారము దేనికి సాదృశ్యంగా ఉందంటే సిద్ధపాటుకి సాదృశ్యంగా ఉంది. చివరి గుమ్మము 10వ గుమ్మము, ఇది చాలా ప్రాముఖ్యమైన గుమ్మము. దీన్ని ఇంగ్లీష్లో ఇన్స్పెక్షన్ గేట్ అంటారు. 3వ అధ్యాయం 31వ వచనం చదువుదామా? నెహెమియా గ్రంథం 3వ అధ్యాయం 31వ వచనము. అతను ఆనుకొని నెతనీయుల స్థలంనకు మిప్కాదు ద్వారం. ఏ ద్వారం అంటండి? మిప్కాదు ద్వారము. ఈ ద్వారం యొక్క ప్రత్యేకత ఏంటంటే దీన్ని ఇన్స్పెక్షన్ గేట్ అని అంటారు. మరొక గేట్ ఏంటంటే దీన్ని ప్రిజన్ గేట్ అని కూడా అంటారు. ఈ యొక్క గుమ్మానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇది తనిఖీలు చేసే గేట్ అట. క్రైస్తవ సంగమా, ప్రియ దేవుని బిడ్డ, యేసు ప్రభువారు మనల్ని ప్రతి దినము తనిఖీ చేస్తూ ఉంటాడు. ప్రతి దినము మనం పరీక్షిస్తూ ఉంటాడు, మనం పరిశోధిస్తూ ఉంటాడు. మనం చేసే పనులు బట్టి దేవుడు మనకి బహుమానం ఇవ్వడానికి ఇష్టపడతా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ప్రియ క్రైస్తవ సంఘం అనేక సార్లు లెక్కలేని స్థితిలో మనం బ్రతుకుతా ఉన్నాం. పర్వాలేదులే నాకేటి అనుకుంటున్నాం, కానీ దేవుని యొక్క ఉగ్రత ఒక్కసారి నీ మీదకి వచ్చిందంటే దాన్ని ఎవ్వరూ ఆపలేరు. కానీ ప్రియ దేవుని బిడ్డ, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవడానికి ప్రతి దినము నువ్వు పోరాడవలసిందే. ప్రతి దినము దేవుని యొక్క సన్నిధిలో నువ్వు పరీక్షించుకోవాల్సిందే. ప్రతి దినము దేవుని యొక్క సన్నిధిలో నీవు కనపడి, దేవా నా పరిస్థితి ఇదయ్యా అని దేవుని యొక్క సన్నిధిలో ఎప్పుడైతే విలపిస్తావో, ఎప్పుడైతే మొర్ర పెడతావో, ఎప్పుడైతే అంగలారుస్తావో, దేవుడు ఆ ప్రార్థనకి తగిన ప్రతి ఫలాలు ఇవ్వడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. మొదటి గేటు గొర్రెల గుమ్మము, అది దేనికి సాదృశ్యంగా ఉంది? రక్షణకి సాదృశ్యంగా ఉంది. 2వ గుమ్మము మత్స్యపు గుమ్మము, దాన్ని ఇంగ్లీష్లో ఫిష్ గేట్ అంటారు. అది దేనికి సాదృశ్యంగా ఉందంటే సాక్ష్యానికి సాదృశ్యంగా ఉంది. 3వ గుమ్మం ఏంటంటే పాత గుమ్మము, ఓల్డ్ గేట్. అది దేనికి సాదృశ్యంగా ఉందంటే బలమైన పునాదికి సాదృశ్యంగా ఉంది. 4వ గుమ్మము లోయ గుమ్మము, అది దేనికి సాదృశ్యంగా ఉందంటే వినయమునకు గుర్తుగా ఉంటా ఉంది. 5వ గుమ్మము పెంట ద్వారము. ఈ యొక్క పెంట ద్వారము డగ్ గేట్, దీన్ని దేనికి సాదృశ్యంగా ఉందంటే ఆరోగ్యానికి, ఆత్మీయ ఆరోగ్యానికి గుర్తుగా ఉంటుంది. దారా గుమ్మము, ఇది శుద్ధీకరణకి గుర్తుగా ఉంటుంది, ఆత్మీయంగా దాహానికి గుర్తుగా మనకు కనిపిస్తా ఉంది. 7వ గుమ్మము నీటి గుమ్మము, వాక్యానికి గుర్తుగా ఉంటా ఉంది. 8వ గుమ్మము గుర్రల గుమ్మము, ఇది దేనికి గుర్తుగా ఉందంటే యుద్ధానికి గుర్తుగా ఉంటుంది. 9వ గుమ్మము తూర్పు ద్వారము, ఇది దేనికి గుర్తుగా ఉందంటే ప్రభు యొక్క రాకడకు సిద్ధపాటుగా గుర్తుగా ఉంటా ఉంది. 10వ గుమ్మము మిష్కాదు ద్వారము, ఇన్స్పెక్షన్ గేటు, ఇది దేనికి సాదృశ్యం ఉందంటే నువ్వు చేసే ప్రతి పనికి దేవుడు నీకు నాకు జీతం ఇవ్వడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఆశ అయితే ఉంది, అందుకోలేకపోతున్నానయ్యా. నీ కొరకు బ్రతకాలని ఇష్టంగా ఉంది ప్రభా, కానీ చేయలేకపోతున్నాను ప్రభు. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు చేసే ప్రతి పనికి దేవుని యొద్ద నుంచి ప్రతిఫలం ఖచ్చితంగా అనుభవించవలసిందే. ఒకవేళ మంచి చేస్తే మేలుకరమైన కార్యాలు దేవుడు నీకు ఇవ్వడానికి ఇష్టపడతాడు. ఒకవేళ చెడ్డ కార్యాలు చేస్తే దానికి శిక్ష నువ్వు భరించవలసిందే. అయ్యా ఈ చెడ్డ పనికి నాకు శిక్ష వద్దు అని అంటే దేవుడు ఆపే దేవుడు కాదు, కానీ ఒకవేళ ఆశీర్వాదాలు కావాలా, దేవుని యొక్క ఉగ్రత కావాలా, అది నీ చేతిలో ఉంది. తల వంచి ప్రార్థన చేసుకుందాం. దేవుని యొక్క సన్నిధిలో ఉంటున్నా నా జీవితంలో నేర్చుకోవలసిన సత్యం ఏంటంటే ప్రతి దినము యెరూషలేము దేవాలయాన్ని దేవుడు మనకు ఎందుకు చూపిస్తానంటే ఉన్న 10 గుమ్మాలు మన యొక్క ఆత్మీయ జీవితానికి సాదృశ్యంగా కనపడతా ఉంది.